ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా యొక్క యూట్యూబ్ ఛానల్ సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చే కృపను ప్రభు నాకు అనుగ్రహించినందుకు నేను ప్రభుకి వేల కొలస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున మన యొక్క ఎపిసోడ్ యొక్క టాపిక్ పండుగ చేయాలా వద్దా. ఈ టాపిక్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే, ఇప్పుడు మనం క్రిస్మస్ నెలలో అడుగుపెట్టి ఉన్నాం. ఈ లోకంలో విభిన్నమైన వాదనలు ఉంటూ ఉన్నాయి. కొంతమంది ఏమో క్రిస్మస్ పండుగ చేయాలి అని, కొంతమంది చేయకూడదు అని. ఈ యొక్క సందేహాలు మీకు నివృత్తి చేయడానికి, అంటే వీటి గురించి వివరణ ఇవ్వడానికి ఈ ఎపిసోడ్ని నేను తయారు చేస్తున్నాను. మన క్రైస్తవులకి 4 పండుగలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు రాబోతున్న క్రిస్మస్, ఆ తర్వాత వచ్చే న్యూ ఇయర్, ఆ తర్వాత వచ్చే గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత వచ్చే ఈస్టర్ సండే. ఈ 4 మన యొక్క ముఖ్యమైన పండుగలు. మిగతా వాళ్ళకి, అంటే దేవుని ఎరగని వాళ్ళకి, అన్యులకి రకరకాల పండుగలు ఉన్నాయి వారి వారి యొక్క మతాల ప్రకారం. అయితే ఈ దినమున మనం పండుగ ఆచరించాలా వద్దా అనే టాపిక్ మనం చూద్దాం. ఈ పండుగ ఆచరించకూడదు అన్న రెండవ వాదన ఎందుకు వచ్చింది అంటే, పండుగ ఆచరించే విధానం మొత్తం మార్చేశారు చాలామంది, మన యొక్క పూర్వీకుల నుంచి కొంతమంది. అదేంటిదంటే, మరి నామకార్థపు ఆ యొక్క ఆ కార్యక్రమాలకి, ముఖ్యంగా పండుగ ఆచరించే విషయంలో లోక సమానమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన ఈ దినమున రెండో వాదన వచ్చింది, అది పండుగ చేయకూడదు అని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకి మాదిరి ఉంచి వెళ్ళడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన మనకి చూపిన మాదిరి ఏంటి, యేసు ప్రభు యొక్క విధానం ఏంటి పండుగ విషయంలో అని మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వాక్యం. నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వాక్యం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఆ యూదుల పండుగ ఒకటి వచ్చింది కాబట్టి యేసు ప్రభు యెరూషలేంకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాడు, యూదుల పండుగ వచ్చింది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేంకి వెళ్ళాడు అని. అవునండి, ఆయన పండుగ సందర్భంగా ఆ పండుగ గురించి యెరూషలేం వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, మనం దేవుని యొక్క వాక్యాలను చూసినట్లయితే, ఆయన యూదుడు కాబట్టి యూదులకి కొన్ని పండుగలు ఉన్నాయి. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ, పర్ణశాలల పండుగ అంటే గుడారాల పండుగ, కోత పండుగ, బూరల పండుగ. ఇలా ఈ పండుగలు యూదులు తప్పనిసరిగా ఆచరించేవాళ్ళు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన యూదుల్లోంచి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన ఈ పండుగల విషయంలో కూడా ఆయన ఆచరించేవాడు. అయితే ఈ పండుగ ఎలా ఆచరించాలి అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకు చూపిన మాదిరిలో మనం చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వాక్యం మనం చూసినట్లయితే, ఆ పండుగల్లో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. చాలా జాగ్రత్తగా వినండి. ఆ పండుగలో మళ్ళీ నేను చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వాక్యం. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. పండుగలో ప్రాముఖ్యమైన అంశం ఏంటిదంటే ఆరాధన. చూడండి, వాళ్ళు పండుగలో ఆరాధిస్తూ ఉన్నారు. ఈ దినమున మనం చూసినట్లయితే, మనం పండుగలు చేస్తున్నాం కానీ ఆరాధనకి ఎంతమంది ప్రాధాన్యత ఇస్తున్నారు? ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ గురించి మనం చూస్తే, క్రిస్మస్ యొక్క అర్థం అనేక మంది చెప్తూ ఉన్నారు. అదేంటిదంటే క్రైస్ట్ మాస్, అంటే క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును పూజించుట. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించవలసిన వాళ్ళమై ఉన్నాం, మనం పూజించవలసిన వాళ్ళమై ఉన్నాం. అవునండి, దేవుని వాక్యంలో మరొక చోట్ల మనం చూస్తున్నాం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మనం
పండుగ ఆచరించాలి అంటే ఆ పండుగ ఆచరణలో మనం మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేనికి అని అంటే మనం ఆరాధనకి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం మనం కలిగి ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇక రెండవది చూడండి, ముఖ్యంగా ఆ మొదటి పాయింట్లను ఇంకో విషయం నేను చేర్చి మీకు చెప్తా. ఆ పండుగలో మనము ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించడం వలన దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది. మనం ఆ యొక్క పండుగని ఆత్మ సంబంధంగా మనం జరుపుకున్న వాళ్ళం అవుతాం. ఇక రెండవదిగా యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యంలో మనం కానీ చూసినట్లయితే ఆ పండుగ ఎలా ఆచరించాలి అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పండుగ ఎలా ఆచరించాడు అని మనం చూస్తూ ఉన్నాం. నేను చదువుతున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. కాబట్టి పండుగ ఆచరణలో రెండవ విషయం మనం గమనించవలసింది ఏంటిదంటే వాక్య పరిచర్య. మొదటిగా ఆరాధన, రెండు వాక్య పరిచర్య. సాధారణంగా ఈ దినాల్లో ఆ వాక్య పరిచర్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వచ్చే ప్రజలు కూడా పాస్టర్ గారు తొందరగా ఆరాధన ముగించండి, మేము భోజనాలు చేసుకోవాలి అంటే అంటే ఇంకా ఇతర విందులు వినోదాలు చేసుకోవాలని ఆ వాక్యాన్ని తగ్గించేస్తూ ఉంటారు. కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పండుగ ఆచరించే విధానాన్ని నేర్పిస్తున్నాడు. ఒకటి ఆరాధన, రెండు వాక్య పరిచర్య. అవునండి, ఇది చాలా ప్రాముఖ్యం. పండుగ ఆచరించే ఆచరణలో వాక్య పరిచర్య చాలా చాలా ప్రాముఖ్యం. ఇక మూడో విషయానికి మనం వచ్చి చూసినట్లయితే చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎవరైనా రాసుకుంటుంటే చాలా జాగ్రత్తగా రాసుకోండి. మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వాక్యం. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వాక్యం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. పండుగలో మూడోది మనం చూసినట్లయితే యేసు ప్రభు సూచక్రియలు చేసి ఉన్నాడు. ఆ సూచక్రియలు చేయటం వలన అనేక మంది ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. అవునండి, పండుగని మనం దేని కొరకు వాడుకోవాలి అంటే అనేక మందిని దేవుని అనుసరించేటట్లుగా, అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచేటట్లుగా మనం పండుగని వాడుకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. మామూలు ప్రతి ఆదివారం మనము ఎవరిని పిలిచినా కానీ రారు. కానీ పండుగల సమయంలో దేవుణ్ణి ఎరగని వాళ్ళు అనేక మంది వస్తారు. దేవుని మందిరాల నిండా అనేక మంది దేవుని ఎరగని అన్య జనులు వస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు పండుగ చెయ్యాలి. చేయటం ద్వారా, ఆ పండుగ ద్వారా అనేక మందిని దేవునిలోకి నడిపించడానికి ఒక సాధనంగా పండుగను నువ్వు వాడుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు పండుగను అలాగే ఆచరిస్తూ ఉన్నాడు. ఆయన సూచక్రియలు చేస్తున్నాడు. తద్వారా అనేక మందిని ఆయన యందు విశ్వాసం ఉంచేటట్లుగా చేస్తున్నారు. ఈ దినమున నా ప్రియమైన సహోదరుడ సహోదరి, నువ్వు కూడా పండుగ చేస్తున్నావు. కానీ నువ్వు పండుగ ఆచరించడం ద్వారా ఒక్క ఆత్మ అయినా ప్రభులోనికి వచ్చిందా? మేము ఆ విధంగా చేస్తాం. పండుగ చేయటం వలన అనేక మందిని దేవునిలోనికి నడిపించాలి అన్న తాపత్రయంతో దేవుని ఆరాధిస్తాం. చక్కటి దేవుని యొక్క వాక్య పరిచర్య, సువార్తను ప్రకటిస్తాం. అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేటట్లుగా మేము ప్రయాసపడుతూ ఉంటాం. ఇక నాలుగవది యోహాను సువార్త 4వ అధ్యాయం 4-5 వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 45వ వచనం, 4-5 వచనాలు కాదు కానీ 45వ వచనం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. మళ్ళీ చెప్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 45వ వాక్యం. గలిలీయులు కూడా ఆ పండుగకు వెళ్ళేవారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.
మళ్ళీ చదువుతున్నాను. యోహాను సువార్త 4:45 గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళు వారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అవునండి, ఒక దైవ సేవకుడు వాక్య పరిచర్య చేయాలంటే, సువార్త పరిచర్య చేయాలంటే ప్రజలు చేర్చుకొనడం అనేది అవసరం. అవును, ప్రభువైన యేసుక్రీస్తు అదే ప్రాంతంలో పుట్టి అదే ప్రాంతంలో పెరిగి స్వార్థ ప్రకటిస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మరి ఆయనని చేర్చుకోవాలి. ఆయనని చేర్చుకుంటేనే ఆయన ఆ విధంగా దేవుని యొక్క రాజ్య పని చేయగలడు. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మనల్ని చేర్చుకోవాలి. చేర్చుకోకపోతే మనం సువార్త ప్రకటించలేం, దేవుని యొక్క వాక్యాన్ని బోధించలేం. కాబట్టి చూడండి, ఆ పండుగలో ఆ గలిలేయులు వచ్చారంట యెరూషలేంకి. ప్రభు చేసిన సూచక్రియలు చూశారంట. వాళ్ళు చూసి వాళ్ళు కూడా ప్రభు యందు విశ్వసించారు కాబట్టి వారు ప్రభుని చేర్చుకొనిరి. ఎందుకు చేర్చుకున్నారు? వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, ప్రభు యందు విశ్వాసం ఉంచారు. వాళ్ళతో పాటు వాళ్ళు మాత్రమే కాకుండా వారి ఊరు ప్రజలందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా ఆయన వాళ్ళు చేర్చుకున్నారు అని మనం చూస్తున్నాం. ఈ దినమున చాలా మంది ఈ విధంగా చేయకపోవటం వలన, పండుగ ఆచరించకపోవడం వలన, సరైన విధంగా పండుగను ఆచరించకపోవడం వలన అనేక మంది వాళ్ళని చేర్చుకోలేకపోతున్నారు. వాళ్ళు తద్వారా స్వార్థ పరిచర్య చేయలేకపోతున్నారు. అయితే అపోస్తులైన పౌలు, ఇది ఇలా పెడదాం, అపోస్తులైన పౌలు తన యొక్క పత్రికలో ఏం రాస్తున్నాడో చూద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 5:8 మళ్ళీ చెప్తున్నాను. అపోస్తులైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 5:8 గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. చూడండి, ఆ పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. అదేంటిదంటే, పాతదైన పులిపిండితో కాదు, మనం దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితో కాకుండా నిష్కాపట్యమును అంటే కపటం లేని వాళ్ళగాను, సత్యమును అను పులియని రొట్టెతో మనం అందరం కూడా పండుగ ఆచరించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇది పండుగ ఆచరించే అసలైన క్రమం. అయితే చూడండి, పండుగలో ఆరాధన ఉండాలి, పండుగలో వాక్య పరిచర్య ఉండాలి, పండుగలో అనేక మందిని దేవుని విశ్వాసం ఉంచేటట్లుగా దేవుని యొక్క అద్భుత కార్యాలు కూడా జరగాలి. అయితే పండుగలో ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటిదంటే, పండుగ చేసేటప్పుడు ఎక్కువగా భోజనాలు పెడుతూ ఉంటారు. అంటే మీ భాషలో చెప్పాలంటే విందులు చేస్తూ ఉంటారు. పండుగ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా విందు లేకుండా ఏ పండుగ కూడా చేయరు. పండుగలో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే విందు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఆ పండుగ ఆచరించే క్రమంలో నువ్వు విందు చేసినప్పుడు నువ్వేం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. లూకాసు సువార్త 14:12 మళ్ళీ చెప్తాను. లూకాసు సువార్త 14:12 అక్కడ రాయబడి ఉన్న మాట చదువుతున్నాను, వినండి. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా నేను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనా పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారం కలగదు. అయితే చాలా జాగ్రత్తగా వినండి. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండను, గుడ్డివాండను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. చూడండి, నీవు భోజనాలు పెట్టేటప్పుడు, పండుగ సందర్భంగా భోజనాలు పెట్టేటప్పుడు ఇక్కడ అంటున్నాడు, నీవు బీదలను పిలవాలి, అంగహీనులు పిలవాలి, కుంటివాడిని పిలవాలి, గుడ్డివాడిని పిలవాలి, దేవుని ఎరగని వాళ్ళని పిలవాలి. ఈ విధంగా మనం వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టాలి.
చాలామంది నాకు చాలా ఆశ్చర్యం, చాలా సంతోషం. ఇలాంటి క్రిస్మస్ పండుగ అప్పుడు చక్కగా అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే చక్కగా భోజనాలు వండి ప్యాకింగ్ చేసి తీసుకుని వెళ్ళి ఆ రోడ్ల మీద ఉండే వాళ్ళకి, అక్కడ ఆ యొక్క బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లో ఉండే వాళ్ళకి, అనాథ పిల్లలకి, విధవరాళ్ళకి ఆ భోజనాలు అందిస్తూ ఉంటారు. ఆ విధంగా దేవుని యొక్క ప్రేమని వాళ్ళు పంచుతూ ఉంటారు. అవునండి, ఇది పండుగ చేసే విధానం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అట్లా కాదు, మనమే వండుకోవాలి, మనమే తినాలి, మన బంధువులను పిలవాలి, మనమే తినాలి. కాదు కాదు కాదు, ప్రభు మనకు నేర్పిన మాదిరిది. ఈ విధంగా మనం పండుగ ఆచరిస్తే ఇది వాక్యానుసారముగా మనం ఆచరించిన వాళ్ళం అవుతాం. చాలామంది, కొంతమంది చూసినట్లయితే పండుగ అనగానే కొత్త బట్టలు వేసుకోవాలి. ఓకే, నీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కొని వేసుకో. కానీ కొంతమంది డబ్బులు లేకపోయినా అప్పు చేసి బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. అది చాలా తప్పు. చూడండి, పండుగ గురించి నువ్వు ఇబ్బంది పడద్దు. నీ దగ్గర ఉన్న బట్టలు ఏదైనా మంచి బట్టలు, కొత్త బట్టలు వేసుకో. అలాగే కొంతమంది పండుగ అనగానే భోజనాలు, విందులు, వినోదాలు. కొత్త బట్టలు లేకపోతే మొహాలు మార్చుకుని ఉంటారు, భోజనాలు లేకపోతే మొహాలు మార్చుకుని ఉంటారు, అలాగే వినోదాలు లేకపోతే మొహాలు మార్చుకుని ఉంటారు. లేదు నా ప్రేమైన సహోదర సహోదరి, ఇవన్నీ కూడా నమ్మకార్థమైనవే. మనము ఆ ప్రభు అయిన చూడండి, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది. నేను క్రిస్మస్ గురించి చెప్తాను. క్రిస్మస్ అంటే దేవుని వాక్యంలో ఏం రాయబడుతుంది? దేవదూతలు వచ్చి గొర్రెల కాపరులు చెప్తున్నారు. ఏమంటున్నారు? ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను చూడండి అని చెప్తున్నారు. అవును, యేసు ప్రభు పుట్టిన వార్త ప్రజలందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఆ మాటలు విని గొర్రెల కాపులు సంతోషిస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందే అక్కడ పరలోక సైన్య సమూహం చేరి వాళ్ళు కూడా సంతోషిస్తూ ఉన్నారు. అవునండి, ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా మనం అందరం కూడా సంతోషించవలసిన వాళ్ళమైనాం. కారణం ఏంటంటే ఆయన ఈ లోకంలోకి రాకపోతే మనకు రక్షణ లేదు, మనము ఇంకా పాపలంగానే ఉంటాం. కాబట్టి మనం క్రిస్మస్ అనేది ఘనముగా, సంతోషముగా మనం జరుపుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. అలాగే రెండవది న్యూ ఇయర్. చాలామంది న్యూ ఇయర్ విషయంలో కూడా విభిన్న భేదాలు ఉన్నాయి. అవునండి, సంవత్సరం అంతా ప్రభు కాపాడాడు, ప్రభు కృతజ్ఞత కలిగి ఉండరా? నూతన సంవత్సరంలో ప్రభు అడుగు పెట్టేటట్లు చేస్తున్నాడు. మీకు సంతోషం లేదా, కృతజ్ఞత లేదా? మనం తప్పనిసరిగా, ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడుతుంది, సంవత్సరమును ఆయన దయాకిరీటం ధరింపచేస్తున్నాడు. అవునండి, మనం న్యూ ఇయర్ కూడా సంతోషంగా జరుపుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఇక గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే యేసు ప్రభువులో మరణించిన రోజు. మరి చాలామంది గుడ్ ఫ్రైడే అంటే కూడా తలుపు వేసేసుకొని ఉంటారు, చాలా ఏడు మొహం పెట్టుకొని ఉంటారు, పండగ లేదు గిండగ లేదు అన్నట్టుగా ఉంటారు. చూడండి, గుడ్ ఫ్రైడే దినమున అనేక సంఘాల్లో సిలువను గురించిన ధ్యానాలు చెప్తూ ఉంటారు, 7 మాటల గురించిన వివరాలు చెప్తూ ఉంటారు, యేసు ప్రభు సిలువ వేయబడవలసిన పరిస్థితుల గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే గుడ్ ఫ్రైడే అప్పుడు యేసు ప్రభుని ఎరగని వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వస్తారు. అవునండి, నిజంగా మన పండగలప్పుడే అనేక మంది దేవుని ఎరగని వాళ్ళు వస్తారు. మామూలు అప్పుడు మీరు ఎంత పిలిచినా రారు. కాబట్టి అలాంటి దేవుని ఎరగని వాళ్ళు వచ్చి ఆ గుడ్ ఫ్రైడే రోజు సిలువను గురించిన వార్త విని వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపడి వాళ్ళు దేవుని బిడ్డలుగా మారుతారు. అందుకే నేను గుడ్ ఫ్రైడే కూడా చేయాలి. అలాగే ఈస్టర్ పండుగ ప్రపంచ చరిత్రలో ఈ భూమి మీద పుట్టిన మానవులలో ఒకే ఒక వ్యక్తి, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మరణించాడు, తిరిగి మూడో దినాన లేచాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి మూడో దినం లేచాడు. మరి ఇది సంతోషాన్ని కలిగించడం లేదా? ఆయనని మనం దేవుడిగా కలిగినందుకు మనం నిజంగా ఎగిరి గంతేయవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈస్టర్ పండుగ దినమున తెల్లవారుజామే చర్చెస్లో మైకులు మోగుతూ ఉంటాయి. నాకు వింటున్నప్పుడు నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి, నాకు చాలా సంతోషం. అవును ప్రభా, నువ్వు మరణాన్ని గెలిచి తిరిగి లేకపోతే ఈ దినమున మాకు రక్షణ లేదు కదా, మాకు పరలోకం లేదు కదా, మాకు పాపం మీద జయం లేదు కదా, మరణం మీద జయం లేదు కదా, నీవు తిరిగి లేచినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరు, ఈ విధంగా మనకున్న 4 పండుగలు మనం ఆచరించాలి. చూడండి, పండుగ ఆచరణ అనేది పెద్దలు పెట్టి ఉన్నారు. ఆ పెద్దలు యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. ఒకటి, పండుగ ఆచరించే విషయంలో పండుగని ఇంటి పండుగ అంటున్నారు. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా ఏదో పైన ఇల్లు మనం ఊడ్చుకుంటాం, ఏదో చేసుకుంటాం, కానీ
పండుగ వస్తుందంటే మొత్తం సామాన్లన్నీ కూడా తీసేస్తాం, మొత్తం దులుపుతాం, దుమ్ము బూజు దులుపుతాం, సున్నం కొట్టిస్తాం. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇల్లంతా కూడా కొత్తగా తయారు చేస్తాం. దానిని ఇంటి పండుగ అంటారు. ఇంటి పండుగ అంటారు. చక్కటి లైటింగ్స్ పెడతారు, చక్కగా అలంకరిస్తారు. ఈ క్రిస్మస్ డెకరేషన్ అంతా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. రెండు, ఈ యొక్క పండుగ అనేది వంటి పండుగ అంటారు. అంటే ఏంటిదంటే ఎప్పుడూ లేని క్రొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు. సంవత్సరం పొడుగుతా కూడా ఇసురోమంట ఆ పాత బట్టలే, ఆ నలిగినవి, ఆ చిరిగినవి వేసుకొని ఏదో అంటే మొహం ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏదో ఉసూరమంట ఉంటూ ఉంటారు. కానీ పండుగ రోజున క్రొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు. మూడవదిగా పంటి పండుగ అని చెప్పబడింది పండగ గురించి. అదేంటిదంటే ఎప్పుడు వండుకోరు పాపం మంచి మంచి పిండి వంటలు. పండగ అప్పుడే ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని పండుగ అప్పుడే మంచి పిండి వంటలు వండుకొని తింటూ ఉంటారు. అలాగే మంచి మంచి భోజనాలు తింటూ ఉంటారు. అయితే జాగ్రత్త, మరి పండుగ అప్పుడు భోజనాలు తినేటప్పుడు మరి ఎక్కువ తినేసి అనారోగ్యాలు పాలు కాకండి. మరి భోజనం అనేది ఎప్పుడు మనకు ఉండేదే కాబట్టి, పండుగ కాబట్టి ఇంకా కొంచెం అందరితో సంతోషంగా అందరితో కలిసి మనం ఆ యొక్క భోజనాలు చేయవలసిన వాళ్ళమైన, అది అందరితో కలిసి చేసేది కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా విన్న నీవు ఇంతకాలం ఒకవేళ విభిన్నమైన భేదంతో ఉన్నావేమో, విభేదంతో ఉన్నాము, పండుగ చేయకూడదని దేవుని యొక్క వాక్యంలోంచి నేను మీతో చెప్పిన మాటలు విన్నావు కాబట్టి నువ్వు ఒక తీర్మానానికి వచ్చి నువ్వు పండుగ చేయాలి అని ఆత్మ సంబంధంగా నువ్వు ఈ యొక్క పండుగ చేయాలి. నిష్కాపట్యముతోనూ సత్యము అను పులియనతోనూ నువ్వు పండుగ ఆచరించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని, తండ్రి, ఈ యొక్క దినమున నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని మాతో మాట్లాడారు. పండుగ చేయాలా వద్దా అని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభువా, పండుగ చేయవలసిన విధానం ఏంటో మీరు మాకు వివరించి ఉన్నారు. ఇంతకాలం మాకు ఈ విషయాలు తెలియక పండుగ చేయాలా వద్దా అనే సందిగ్ధంతో ఉంటున్నాం. ఈ దినము నీ వాక్యం ద్వారా మీరు మాతో మాటలకు స్తోత్రాలు. పండుగ ఆచరణ అనేది సరైన రీతిలో, వాక్యానుసారమైన రీతిలో మేము చేయనట్లు మీరు సహాయం చేయండి. మీ నిత్యమైన రాకడ రాజ్యం బిడ్డలందరినీ కూడా సిద్ధపరిచి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మీకందరికీ కూడా దేవుని రాకడ పర్యంతం సదాకాలం తోడేండి నడిపించింది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొకసారి ప్రైజ్ లార్డ్.